జ్యోతి క్రియేషన్స్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎంతో రుచికరమైనటువంటి బిళ్ళల పులుసు శనగపిండితో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, చిటికెడు కారము, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. 1 గ్లాస్ వాటర్ వేసి మరిగించాలి. వాటర్ బాగా మరిగేటప్పుడు 1 గ్లాస్ శనగపిండిని వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా శనగపిండిని బాగా ఉడికించాలి. దగ్గరికి అయ్యేలాగా ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర అనేవి ఈ పిండి బిళ్ళలు టేస్ట్కి మాత్రమే కొద్దిగా మాత్రమే వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఇలా పిండి అంతా ఉడికిన తర్వాత ఇలా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పిండి అంతా ఉడికిందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కు కొద్దిగా ఆయిల్ వేసి చుట్టూ రాయాలి. ఈ ఉడికిన శనగపిండిని ప్లేట్లో వేసేసి బాగా వేడిగా ఉంటుంది. స్పూన్తో కానీ చెక్క స్పూన్తో కానీ లేకపోతే చేతికి వాటర్ అద్దుకొని కానీ ఇలా చుట్టూ అదుముకోవాలి. ఇలా మొత్తం పిండినంతా పల్చగా అదిమిన తర్వాత ఒక 15 నిమిషాలు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇలా చాక్ తోటి అడ్డంగా నిలువుగా ముక్కల్ని ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఈ ముక్కలన్నిటిని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఇలా పిండి మంచిగా ఉడికితే విరిగిపోకుండా బిళ్ళలు బాగా వస్తాయి. స్టవ్ పైన బాండ్లీ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసి వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత ఆనియన్ ముక్కల్ని వేసి కలపాలి. 2 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి కలపాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు వేసి దంచి వేసింది చాలా బాగుంటుంది. 1 స్పూన్ కారం వేసి కలపాలి. ఇలా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ముందుగా నానబెట్టి పెట్టుకొని ఇలా పిసికి పోపులో వేయాలి. 2 గ్లాసుల వాటర్ వేసి పులుసునంతా మరగనివ్వాలి. ఇలా పులుసు మరిగిన తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర మెంతి పిండి, 1 స్పూన్ కొబ్బరి పొడిని వేసి కలపాలి. పులుసు మరిగేటప్పుడు లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా పొడిని వేసి 1/2 స్పూన్ పొడిని వేసి కలిపాను. ఇప్పుడు పులుసు మరిగింది. బిళ్ళలన్నీ వేసి ఒక్కసారి కలపాలి. ఎక్కువ కలపొద్దు, బిళ్ళలు విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి మరగనివ్వాలి. పులుసు బాగా మరిగి చిక్కగా అయినప్పుడు అలా పులుసు పైన నూనె తేలుతుంది. ఆ టైంలో కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే అండి. పులుసు ఇలా చిక్కగా మంచిగా ముక్కలకంతా పట్టుకొని పులుసు పైకి నూనె తేలుతుంది. ఇంతే అండి. వెరీ టేస్టీ బిళ్ళల పులుసు తయారైంది. పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతుంది. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ని ఆస్వాదించండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని తినడమేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.